దయచేసి అందరూ గమనించగలరు. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం కోడి పందాలు కానీ, జూదము కానీ, జంతు హింసను కానీ ప్రోత్సహించడం ఏమాత్రము కాదు. ఇది కేవలం మన దేశ పురాతన శాస్త్రమైనటువంటి కుక్కట శాస్త్రంలోని అంశాలను తెలియజేయటం మాత్రమే. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు కోళ్ళకు సంబంధించిన వీడియోలు, ముఖ్యంగా కోళ్ళ యొక్క కుక్కట శాస్త్రం ఆధారంగా మరి జాముల ప్రకారం, నక్షత్రం ప్రకారం ఏ రంగులు అయితే గెలుస్తాయి, ఏ రంగులు అయితే ఓడిపోతాయని చాలా క్లియర్గా మన ఛానల్లో వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. మిత్రులు ఎవరైనా సరే మన ఛానల్ మొదటిసారి చూస్తున్నారంటే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీ మొబైల్లోనే మీరు ఉన్న చోటే వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కోడి యొక్క కలర్ అనేది మనం పందెం వేసుకునేటప్పుడు చాలా చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి తప్పకుండా కలర్లో ఉంటే మాత్రం మనం పందెం వేసుకోవాలి. అది ఎలా తెలుస్తుంది అంటే, మనం ప్రతిరోజు కోళ్ళ యొక్క కలర్ వీడియోస్ అనేవి, విన్నింగ్ కలర్స్ వీడియోస్ అనేవి పెట్టడం జరుగుతుంది. కాబట్టి మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా రంగు అనేది మనకి 50% నుంచి 60% వరకు మనకి విజయం తెచ్చిపెడుతుంది. కాబట్టి తప్పకుండా రంగు విషయంలో మిస్టేక్ చేయకండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మరి ఈరోజు మొదటి జాము సమయం చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుంచి మరి 8:24 వరకు కూడా మొదటి జాము అనేది కొనసాగడం జరుగుతుంది. మిత్రులందరూ కూడా ఈ జాము ప్రకారం ఏ రంగులు అయితే గెలుస్తున్నాయో ఆ రంగులు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా విజయం అనేది సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్, మరికి మొదటి జాము ప్రకారం మనం ముసుగ్గా పెట్టుకోవడానికి అవకాశం ఉన్న రంగు నెమలి పూల లేదా నెమలి పింగళ రంగుల్ని మనం ఈ సమయంలో ముసుగ్గా పెట్టుకోవచ్చు. మరి ముఖ్యంగా చూపులు మాత్రం గెలిచే రంగులు ఒకసారి మనం చూసుకున్నట్లయితే గౌడ నెమలి, శుద్ధ పింగళాలు, ఎర్ర పోలాలు, నెమలి కెక్కిరాలు, ఎర్రబోర కెక్కిరాలు, అదేవిధంగా ఎర్ర నెమలి పింగళాలు అనేటివి మొదటి జాము ప్రకారం విజయావకాశాలు ఉన్నటువంటి రంగులు. మిత్రులందరూ కూడా గెలిచే రంగులు మాత్రమే పెట్టుకోండి. ఫ్రెండ్స్, నేను ముందుగానే చెప్తున్నాను, కలర్ అనేది 50 నుంచి 60% మాత్రమే మనకి విజయం తెచ్చిపెడుతుంది. దానితో పాటు కోడి యాక్టివ్గా ఉందా లేదా, కోడి దెబ్బలాట ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కోడిని పట్టు కూడా మనకి విజయం అనేది వస్తుంది. కాబట్టి మీరు రంగుతో పాటు ఇవన్నీ చూసుకోండి. ఇక ఓడిపోయే రంగులు చూస్తే కాకులు, కోడి కాకి డేగలు, శుద్ధ కాకులు, చింతపండు డేగలు, కాకి చూపు డేగలు, కోడి నల్లకట్టు రసంగులు, అదేవిధంగా నల్లబోర రసంగులు అనేటివి ఇక మొదటి జాము ప్రకారం ఓడిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఏ రంగులు అయితే గెలుస్తున్నాయో అవే రంగుల్ని మీరు పందెం పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఇక రెండవ జాము సమయం చూసుకుంటే 8:24 ప్రారంభమై మరి 10:48 వరకు కూడా ఈ రెండవ జాము కొనసాగడం జరుగుతుంది. మనం ఖచ్చితంగా జాముల ప్రకారం పెట్టుకున్నప్పుడు మాత్రమే విజయావకాశాలు అనేవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక రెండవ జాము 8:24 నుంచి 10:45 వరకు కొనసాగడం జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో కోడి డేగని మనం ముసుగ్గా పెట్టుకోవాలి. కోడి డేగని మనం ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక చూపుల విషయానికి వస్తే కోడి ఎర్ర మైలాలు, శుద్ధ డేగలు, కోడి ఎర్ర నెమళ్ళు, పండు డేగలు, ఎర్ర అబ్బురాసులు, కోడి రసంగులు, ఇవన్నీ కూడా గెలిచే రంగులుగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఓడిపోయే రంగులు చూస్తే నల్లకట్టు అబ్బురాసులు, సీతువాలు, శుద్ధ కాకులు, నల్ల కెక్కెరాలు, నల్లబొట్ల సీతువాలు, కాకి నెమలి పింగళాలు అనేటివి ఇక రెండో జాము మొత్తం మీద కూడా మనం చూసుకున్నట్లయితే ఓటమి చెందడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా గెలిచే రంగులు ఏవి, ఓడిపోయే రంగులు ఏవి అని తెలుసుకోండి. మనం చాలా క్లియర్గా ఇస్తున్నాం. లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా గెలిచేవి, రైట్ సైడ్ అన్నీ కూడా ఓడిపోయే రంగులు. కాబట్టి మీరు 1-2 సార్లు చూసుకోండి. మరి ఇక మూడవ జాము ఫ్రెండ్స్, మూడవ జాము సమయం చూసుకుంటే 10:48 ప్రారంభమై మరి 1:12 వరకు కూడా కొనసాగడం జరుగుతుంది. కాబట్టి ఇక ఈ సమయంలో మనం ముసుగ్గా పెట్టుకోవాలనుకుంటే కాకి నెమలను పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, కాకి నెమల రంగుని మనం ఈ సమయంలో ముసుగ్గా పెట్టుకోవచ్చు. మరి కోళ్ళని చూపులు, ముఖ్యంగా చూపులకు గెలిచే రంగులు శుద్ధ కాకులు, శుద్ధ నెమళ్ళు, నల్లకట్టు అబ్బురాసులు, నెమలి అబ్బురాసులు, కోడి కాకులు, కోడి నెమళ్ళు, ఇవన్నీ కూడా మూడో జాము ప్రకారం మనం చూపులకు పెట్టుకున్నప్పుడు గెలిచే అవకాశం ఉన్నటువంటి రంగులుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఓడిపోయే రంగులు చూస్తే కోడి రసంగులు, పండు డేగలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సీతువాలు, ఎర్ర పింగళాలు, రసంగి డేగలు, ఇవన్నీ కూడా మూడో జాములో ఓడిపోయే రంగులు. ఖచ్చితంగా గెలిచే రంగులేవి, ఓడిపోయే రంగులేవి అని తెలుసుకొని ఉండాలి. అలా తెలిసినప్పుడు మాత్రమే
మనకి పందెం పెట్టుకున్నప్పుడు కోడి విజయం సాధించే అవకాశం ఉంటుంది. రంగు విషయంలో మిస్టేక్ చేయకండి ఫ్రెండ్స్. మరి ఇక 4వ జాము విషయానికి వస్తే 1:12 నిమిషాల నుంచి 3:36 వరకు మనకి 4వ జాము కొనసాగడం జరుగుతుంది. కాబట్టి ఈ జాము ప్రకారం ప్రతి జాము కూడా 2:24 తప్పకుండా ఉంటుంది. అయితే జాము ముగియక ముందే మనం పందెం పెట్టుకుంటే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక 10 నిమిషాల ముందు పెట్టుకుంటే మనకి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి అదేవిధంగా ఈ సమయంలో కోడి పింగళాలను మనం ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కోడి పింగళాలు. ఇక చూపులకు గెలిచే రంగులు కోడికి ఎక్కిరాలు, కాయకి పోరాలు, నల్లబొట్ల సీతువాలు అదేవిధంగా కోడి పోరాలు అనేవి మరి ఈ సమయంలో గెలిచే రంగులు. ఇక ఓడిపోయే రంగులు చూస్తే శుద్ధ నెమళ్ళు, రసంగి డేగలు, నల్లకట్టు రసంగులు, కాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్బురాసులు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బురాసులు, శుద్ధ డేగలు అనేటివి 4వ జాము ప్రకారం ఓటమి చెందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా గెలిచే రంగుల్ని, ఓడిపోయే రంగుల్ని రెండింటిని చూసుకోండి. ఏ రంగులు అయితే గెలుస్తున్నాయో అదే రంగుల్ని మీరు పందెం పెట్టుకోవడానికి కోడ్ని సెలెక్ట్ చేసుకోండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మరి అదేవిధంగా చివరిగా మనం 5వ జాము చూసుకున్నట్లయితే ఇక 5వ జాము సమయం వచ్చేసి 3:36 ప్రారంభమై మరి 6 గంటల వరకు కూడా కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఈ సమయంలో ఏ రంగులు గెలుస్తాయి, ఏ రంగులు ఓడిపోతాయని మనం ఒకసారి చూసుకున్నట్లయితే కాకిడేగ రంగును మనం ముసుగ్గా పెట్టుకోవచ్చు. కాకిడేగని 5వ జాములో మనం ముసుగ్గా పెట్టుకోవచ్చు. ఇక చూపులకి గెలిచే రంగులు శుద్ధ కాకులు, పండు డేగలు, చింతపండు డేగలు, నల్లబొట్ల సీతువాలు, కాకి డేగలు, నల్లకట్టు రసంగులు, పసిమిగల కాకులు ఇవి గెలిచే రంగులు. ఏది 5వ జాము ప్రకారం మనం పెట్టుకున్నప్పుడు గెలిచే రంగులు. ఇక ఓడిపోయే రంగుల విషయానికి వస్తే కోడి నెమళ్ళు, అదేవిధంగా నెమలి పింగళాలు, తెల్ల నెమళ్ళు, కోడి అబ్బురాసులు, నెమలి పర్లాలు, శుద్ధ నెమళ్ళు ఇవన్నీ కూడా ఇక 5వ జాము ప్రకారం విజయావకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నటువంటి రంగులు. కాబట్టి ఖచ్చితంగా మనం ఏ రంగులు గెలుస్తున్నాయి, ఏ రంగులు ఓడిపోతున్నాయి తెలుసుకోవాలి. అలా తెలుసుకొని మనం పందెం వేసుకున్నప్పుడు మాత్రమే విజయం అనేది సాధిస్తాం. రంగు అనేది 50 నుంచి 60 లేదా 70% వరకు మాత్రమే మనకి ఉపయోగపడుతుంది. మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కోడి హెల్తీగా ఉందా లేదా, కోడి బ్లడ్ లైన్ ఏంటి, కోడి పోట్లాడుతుందా లేదా, ఇవన్నీ కోడి పుంజుని మనం 1-2 సార్లు చూసుకొని అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు దానిని కలర్ ఎంచుకుంటే అప్పుడు అది కలర్లో ఉందని తెలిస్తే అప్పుడు మనం పందెం పెట్టుకొని విజయం సాధించవచ్చు. ఓన్లీ కలర్ ఉంది కదా అని పందెం పెట్టుకుంటే ఓడిపోయే అవకాశం ఉంటుంది. తప్పకుండా చూసుకోండి. మనం సరిగా 1-2 సార్లు చూసుకోవాలి. కలరు ఇవన్నీ చూసుకొని మీరు పందెం పెట్టుకున్నట్లయితే 100% విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మరి అదేవిధంగా ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ కోసం మన ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అంతేకాదు ఫ్రెండ్స్, మీరు ఇచ్చే ఒక లైక్ అనేది చాలా మోటివేషన్గా, చాలా సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి మిత్రులు తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇటువంటి వీడియోస్ చేయడానికి నాకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ప్రతిరోజు మీ ముందుకి ఈ వీడియోస్ అనేవి తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. కాబట్టి మన వీడియోస్ని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే మన మిత్రులకి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను.